హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్. ఈరోజు వీడియోలో రొయ్యల వేపుడు ఎంతో టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. నేను చెప్పే విధంగా ట్రై చేస్తే ఒక రొయ్య నోట్లో వేసుకోగానే వెన్నలా కరిగిపోతుంది, అంత టేస్టీగా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా మంచి గ్రేవీతో రొయ్యల వేపుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వేపుడు తయారు చేయడానికి మేము టైగర్ రొయ్యలు అయితే తీసుకుంటున్నాము. పైన తొక్క వలిచేసి నీట్గా వాష్ చేసి ఒక గిన్నెలోకి తీసుకున్నాము. తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టి అందులో ఈ రొయ్యలు వేసి ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి ఒక 5 నిమిషాలు నీసు వాసన పోయేంత వరకు ఈ కూర దాకలో రొయ్యల్ని అటు ఇటు కలుపుకుని తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులోకి వేపుడుకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ బాగా మరిగాక ఇందులోకి మనం ముందుగా నీసు వాసన పోయేంత వరకు రొయ్యలు వేపుకున్నాం కదా, ఆ రొయ్యలన్నీ వేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ని లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టి 2 వైపులా ఈ రొయ్యలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. నార్మల్ గా రొయ్యలు వేపుడు వేసినప్పుడు డైరెక్ట్ గా వేసేసి చాలా మంది చేస్తారు. కాకపోతే మనకి నీసు వాసన లేకుండా టేస్ట్ అది పర్ఫెక్ట్ గా ఉండాలంటే ముందు ఒకసారి వేపుకుని తర్వాత అయితే వీటిని ప్యాన్ లో వేపుకోవాలి. అప్పుడే మనకి టేస్ట్ అది బాగుంటుంది నీసు వాసన లేకుండా. ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే కొన్ని పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు మొత్తం కింద నుండి పైకి గరిటెతో అయితే వేపుకోవాలన్నమాట. రొయ్యల వేపుడులోకి గ్రేవీ కోసమే మనం ఉల్లిపాయ వేసుకుంటున్నాము. ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అది బాగోదు అనమాట. తీపి వచ్చేసి మనకి తీగా అసలు బాగోదు. సో కొద్దిగా అయితే వేసుకోండి. తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాల పొడి వేసి ఇప్పుడు ఇందులోకి ఉంటే కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేసి ఇప్పుడు ఈ ధనియాల పొడి రొయ్యలకి అన్నిటికి పట్టేలాగా కలుపుకోండి. ఈ ధనియాల పొడే మెయిన్ అనమాట ఈ రెసిపీలోకి. అప్పుడే మనకి పర్ఫెక్ట్ టేస్ట్ అయితే వస్తుంది. సో అందుకని చెప్పేసి 2 టేబుల్ స్పూన్లు వేస్తున్నాము. ఇలా వేసిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ధనియాల పొడి వేసాం కాబట్టి. ఇంకా నెక్స్ట్ మనం మసాలా కూడా వేస్తాం కాబట్టి 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ కారం కూడా ఈ రొయ్యలకి బాగా పట్టేలాగా కింద నుండి పైకి బాగా వేపుకోవాలి. కాసేపు ఈ రొయ్యల్ని వేపుకున్నాక ఆయిల్ అంతా మొత్తం ఈ రొయ్యలకై పడుతుంది అనమాట. మనకి ఇలా పట్టినప్పుడు ఇప్పుడు ఇందులోకి తగినంత మసాలా పౌడర్ వేసుకోవాలి. ధనియాల పొడి కారం కూడా వేసుకున్నాం కాబట్టి 1 టేబుల్ స్పూన్ మసాలా పొడి వేసుకుంటే సరిపోతుంది. రొయ్యలు ఒక 80% వేగిపోయే అనే టైంలో ఈ మసాలా పొడి వేసుకుంటే మనకి ఫ్లేవర్ అవి తగులుతూ టేస్ట్ బాగుంటుంది అండ్ గ్రేవీ కూడా ఎక్కువ పడుతుంది అనమాట. సో అందుకని చెప్పేసి మనం ఫైనల్ స్టెప్లో ఈ మసాలా పొడి వేస్తున్నాము. ఇప్పుడు ఈ మసాలా పొడి కూడా బాగా కలిసేలాగా స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి గరిటెతో కలుపుకోవాలి. 5 నిమిషాల పాటు ఇవి బాగా వేగాక స్టవ్ను ఆఫ్ చేసి మనం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే అదిరిపోయే రొయ్యల వేపుడు అయితే రెడీ అయిపోద్ది అనమాట. ఒక ముక్క నోట్లో పెట్టుకోగానే మనకి వెన్నలా కరిగిపోతుంది, అంత టేస్టీగా ఉంటుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.